ఇరాక్ అనేటటువంటిది ఒక సపరేట్ దేశం. ఒకప్పుడు ఆ ఇరాక్ని దెబ్బతీయడానికి ఇరాన్ అమెరికా సాయం తీసుకుని దాడులకు దిగింది. దాంతోపాటు అమెరికా కూడా ఇరాక్ మీద దాడులు చేసింది. ఆ దేశ అధినేత సద్దాం హుస్సేన్ని ఉరివేసింది కూడా. ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ వెపన్ ఏదో వీళ్ళు కనిపెట్టారంటూ ప్రపంచానికి చెప్పి ఈ దాడులకి దిగింది. ఆ పైన కనీసం ఆటం బాంబు కూడా లేదని తేలింది. కానీ ఆ తప్పు చేసింది అమెరికా అయినా, మోసం చేసి ప్రపంచానికి చెప్పింది వాస్తవంగా అమెరికా అయినా, దానికి తగినటువంటి యాక్షన్ అయితే లేదు. ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే అమెరికా అప్పటి నుంచి ఆ తర్వాత ఇరాక్ మీద ఆధిపత్యం అదే చాలా ఇస్తుంది. పేరుకు ప్రభుత్వం ప్రజల తరపున ఎన్నికైంది ఒకటి ఉంటుంది, కానీ అక్కడ నడిపేది అమెరికా డ్రామానే నడుస్తూ ఉంటుంది. అమెరికాకు సంబంధించిన 21 బేస్లు ఉన్నాయట అక్కడ. అంటే 21 ప్లేసెస్లో వాళ్ళ ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, అక్కడ వాళ్ళ స్టాఫ్ కావచ్చు, ఉండేటటువంటి బేస్ని ఇవాళ ఇరాన్ దెబ్బతీసింది. అంటే ఆయిల్ క్షేత్రాలు కూడా, అక్కడ ఆయిల్ క్షేత్రాలు కూడా అమెరికానే అక్కడ నడుపుకుంటుంది అనమాట. వాటన్నిటి మీదన దాడులకి తెగబడింది తాజాగా ఇరాను. అవన్నీ ధ్వంసం చేశామని ప్రకటించింది. దారిలోనే ఇంటర్సెప్ట్ చేశామని మరొక పక్కన అమెరికా చెప్తోంది.